ప్రభాస్ ఖాతాలో ఎన్ని హిట్లు పడ్డాయి, ఎన్ని ఇండస్ట్రీ పడ్డాయి అనేది పాత మాట. ఇప్పుడు ప్రభాస్ ఖాతాలో ఎన్ని 1000 కోట్ల సినిమాలు ఉన్నాయి అనేది కొత్త మాట. నిజానికి 1000 కోట్ల క్లబ్ షారుఖ్తో పాటు కలిసి లీడ్ చేస్తున్నాడు రెబల్. కానీ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ పాటికి ప్రభాస్ ఖాతాలో మరో 2,000 కోట్ల సినిమాలు ఉండేవి. పుష్ప 2తో లేటెస్ట్ గా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అంతకుముందు RRR హీరోలు రామ్ చరణ్, తారక్ ఈ క్లబ్ లో చేరారు. KGF 2తో రాఖీబాయ్ 1000 కోట్ల క్లబ్ లో చూశాడు. దంగల్ తో అమీర్ కూడా 1000 కోట్ల వసూళ్లు చూశాడు. కాకపోతే అవి చైనా కలెక్షన్స్. పఠాన్, జవాన్ తో షారుఖ్, బాహుబలి 2, కల్కి మూవీస్ తో ప్రభాస్ 2 సార్లు 1000 కోట్ల క్లబ్ ను చూసొచ్చారు. నిజానికి 1000 కోట్ల క్లబ్ కు ప్రభాస్ సోలో కటౌట్ గా మారాల్సింది. అయితే 2 సార్లు ఈ క్లబ్ ను చూసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఓంరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో సినిమా అనగానే పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఆసక్తి చూపించారు. అందుకు తగ్గట్లే బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ దర్శకుడు చేసిన కొన్ని తప్పిదాలతో సినిమా డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. గతేడాది విడుదలైన సలార్ కూడా మరో బాలీవుడ్ సినిమా డంకీతో క్లాష్ లేకపోయి ఉంటే కనుక ఈజీగా 1000 కోట్ల క్లబ్ లో చేరి ఉండేది. షారుఖ్ సినిమాతో క్లాష్ వల్లే ఈ చిత్రం 700 కోట్ల వసూళ్ల దగ్గర ఆగిపోవాల్సి వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు.